హాయ్ గైస్, గుడ్ ఈవినింగ్. ఇది వచ్చేసి మా అత్త వాళ్ళ హౌస్ అనమాట. ఇది మేము ఇండియా నుంచి వచ్చాక ఫస్ట్ వ్లాగ్ చేస్తున్నాను. అంటే ఏంటంటే మా ఊర్లో డ్యామ్ అనేది ఉంది అనమాట, అక్కడికి వెళ్తున్నాము. సో షార్ట్స్లో కూడా పెట్టాను ఆల్రెడీ. ఇంక ఇక్కడైతే సన్సెట్ అనమాట, ఎంత బాగుందో చూడండి. అక్కడ ఒక చిన్న చెరువు ఉంటుంది, దాని మీద సన్సెట్. బర్రెలు ఇవన్నీ పల్లెటూరులో చాలా కామన్గా కనిపిస్తుంటాయి కదా మనకి, బర్రెలు ఎక్కడికి కనిపించినా. ఇంకా అవి మనకి దర్శనం ఇచ్చాయి. ఆ నెక్స్ట్ ఇంకా చూడండి, మేము నడుచుకుంటూ వెళ్తున్నాము, అంటే గుడి దగ్గరికి వెళ్తున్నాం అనమాట. వెళ్తుంటే ఇంకా అక్కడ పొలాలు ఇవన్నీ అసలుకి ఎంత బాగుందో అసలుకి. పొలాలు గ్రీనరీ చూసి ఎన్నాళ్ళు అవుతుందో. సో అసలు ఆ గ్రీనరీ, ఆ వైబ్స్ అంతా ఎంత బాగున్నాయో అసలుకి. అందరు ఈ సీజన్ పొలాలు వేసుకుంటారనమాట. సో ఇది వచ్చేసి వరి, అది అట్లా వేసుకున్నారు. ఆ పొలాలంతా వరి పొలాలు. ఇంకా మేము స్టార్టింగ్ ఎంట్రన్స్ వచ్చేసి డ్యామ్ కొండ మీదకి ఎక్కుతాము, అంటే డ్యామ్ అక్కడ ఉంటుంది అనమాట. ఆ ఎంట్రన్స్ అలాగా పెట్టారు. ఆ నెక్స్ట్ ఇది వచ్చేసి చెట్లు అవన్నీ గుడి చుట్టూ వేసారనమాట. అన్ని చెట్లు వేస్తారు గుడి చుట్టూ, బాగా గ్రీనరీగా కనిపిస్తుంది. ఎక్కడ చూసినా చెట్లు వేస్తుంటారనమాట. ఇంకా ఇదిగో డెవలప్ చేశారంట చాలా, అంటే ఇప్పుడిప్పుడు డెవలప్ చేస్తున్నారంట. కొంత డెవలప్ చేసింది మనం చూపిస్తున్నాను. ఇంకా చెరువు అదంతా, అది డ్యామ్ ఉంది కదా, ఆ డ్యామ్ దగ్గర అట్లా మెట్లు అవన్నీ కట్టారు ఇప్పుడు, అంటే ఎప్పటి నుంచో కట్టారు. సో అక్కడ చైర్స్ అవన్నీ వేసారనమాట. ఇంక ఇది వచ్చేసి గుడి అనమాట. ఒక సైడ్ ఏమో హనుమంతుడు, ఒక సైడ్ గరుడ హనుమంతుడు ఉంటాడు, లోపల వెంకటేశ్వర స్వామి, ఒక సైడ్ అమ్మవారి గుడి ఉంటుంది. ఇంకా ఈరోజు చాలామంది అయితే వచ్చారు ఇక్కడ డ్యామ్ దగ్గరికి చూడడానికి మాత్రం. అంటే క్రిస్మస్ ఉంది కదా ముందు, సో ఆ క్రిస్మస్ హాలిడేస్ ఉన్నాయి అట్లుంది. సో అందరూ వచ్చేసారు చూడడానికి. ఇంకా మేము కూడా చూద్దామని చెప్పేసి వెళ్తున్నాం అనమాట. ఇంక ఇక్కడైతే మెట్లు అనమాట, కొండ మీదకి ఎక్కడానికి మెట్లు. ఇలా వరుసగా మెట్లు ఉంటాయి, డైరెక్ట్ గుడి దగ్గరికి వెళ్ళొచ్చు అలా మెట్లు. ఇది రోడ్డు కొత్తగా వేసారంట, అది కూడా నెక్స్ట్ ముక్కోటి ఏకాదశి రోజు ఓపెనింగ్ అంట. ఇంకా చూడండి అసలుకి నేను వీడియో తీద్దామన్నా కూడా నాకు అసలు కనిపించట్లేదు క్లియర్గా. ఇక్కడైతే మంచు అదంతా పట్టేసింది. మేము వెళ్ళింది 5 o'clock. సో 5 o'clockకి కూడా మంచు చూడండి ఎంత పట్టేసిందో. ఇంకా ఇక్కడైతే మా తమ్ముడు, మేము అందరం కలిసి వెళ్తున్నాం అనమాట. ఇలా మాట్లాడుకుంటూ నడుచుకుంటూ వెళ్తుంటే అసలు టైమే తెలియదు, ఎంత బాగుంటుందో అసలుకి. అక్కడ అది టెంపుల్ చూడండి, బయట అట్లా కనిపిస్తుంది అనమాట మనకి. ఇంక ఇక్కడ అన్ని పార్క్ ఇవన్నీ ఉంటాయి, ఒక 3 parks అట్లా ఉంటాయి అనమాట. సో ఆ పార్కులు ఏంటంటే ఇది మొత్తం క్లియర్ చేసి పెట్టారు. ఇంకా ఉండే కొన్ని డెకరేషన్ చేస్తారు మంచిగా, చెట్లు అవన్నీ వేసి నీట్గా చేస్తారంట. ఇంకా ఇది డ్యామ్ అనమాట. ఇంతమందిలో అయితే చాలా వాటర్ ఉండేది, మొన్న చాలా వర్షాలు పడ్డాయి కదా బాగా. సో ఆ టైంలో చాలా వాటర్ ఉన్నాయంట, ఇప్పుడైతే తగ్గినాయి. ఇంకా ఈరోజు అయితే ఒక గేట్ అయితే ఎత్తారు, ఆ వాటర్ ఫ్లో అనేది మనకి కనిపిస్తుంది. సో ఇక్కడ వచ్చేసి మనకి 15 పిల్లర్స్ ఉంటాయి. ఆ పిల్లర్స్ మీద ఒక్కొక్క పిల్లర్కి గేట్లు 15 ఉంటాయి అన్నమాట. గేట్లకి పిల్లర్స్ ఉంటాయి 15. ఆ పిల్లర్స్ మీద ఒక్కొక్కరు ఫొటోస్ ఉంటాయి అన్నమాట. అందరిని చూసి ఇన్స్పైర్ అవ్వమని చెప్పేసి మనకి వీళ్ళని పెట్టేశారనమాట. పెద్ద పెద్ద వాళ్ళని చూడండి, మంకీస్ ఎన్ని ఉన్నాయో అసలుకి. మనల్ని అసలు అటు కూడా పోనీవు, అవి మన చేతిలో ఏదైనా ఉన్నాయి అనుకోండి లాగేసుకుంటుంది అనమాట. ఇక్కడికి రావాలంటే కొంచెం అవే భయం అనమాట. ఇంకొక పార్క్ అనమాట ఇది. ఈ పార్క్లో కూడా మొత్తం క్లియర్ చేసి పెట్టారు, చెట్లు అవన్నీ తీసేసి నీట్గా చేద్దామని చెప్పేసి పెట్టారు. ఇంక ఇక్కడైతే చూడండి, ఒక అతను ఐస్ క్రీమ్ కొనుక్కుంటే ఆయన చేతిలో అవన్నీ లాగేసుకున్నారు. ఇంక ఇతను వచ్చేసి డ్యామ్ కట్టాడంట, అతనేది విగ్రహం అది. సో ఇక్కడైతే నా వ్యూ చాలా బాగుంటుంది, ఫోటోషూట్స్ అయితే చాలా బాగా జరుగుతాయి. అందరూ ఇక్కడే చాలామంది ఫోటోషూట్స్ చేసుకుంటుంటారు. ఇంకా ఇది కనుక డెవలప్ చేస్తే ఇంకా చాలామంది వస్తారేమో. ఇంతమంది చేసుకునేవాళ్ళు, ఇంకా చాలామంది చండాలంగా ఉంటుంది ఈ మధ్య అని చెప్పేసి ఎవరు రావట్లేదు. ఇంకా నెక్స్ట్ డెవలప్ చేస్తున్నారు కదా, ఇంకా వస్తారేమో. ఇది వచ్చేసి ఇంకొక పార్క్, ఇక్కడ కూడా అంతా నీట్గా చేస్తున్నారనమాట. అంటే మొత్తం అదంతా చెట్లు అవన్నీ తీసేసి తవ్వారు. సో ఇటు చూడండి, గేట్స్ అన్నీ మనకి అన్నీ బాగా కనిపిస్తాయి. ఇక్కడ నుంచి నైట్ వ్యూ చాలా బాగుంటుంది. పైన వెంకటేశ్వర స్వామి నామాలు కూడా కనిపిస్తాయి అనమాట ఆ గుడి మీద, లైటింగ్తో అంత బాగుంటుంది అనమాట వ్యూ మాత్రం. ఇంక ఈ పార్క్లో అయితే ఫౌంటైన్స్ అవన్నీ ఉండేవి ఇంత ముందల, ఇంక ఇప్పుడు మళ్ళీ పెడతారేమో చూడాలి. ఇంకొకసారి ఈయన దగ్గరికి వచ్చేసి ఐస్ క్రీమ్ కొనుక్కున్నాము అందరమే. ఇంకా అయితే చలికాలము, కానీ ఐస్ క్రీమ్స్ అదొక్కటే ఉంది, ఇంకా ఏం కొనుక్కోవాలి అన్ననే చూస్తుంటే ఇంకా పిల్లలు కాల్ చేస్తే ఇంకా ఇది కొనుక్కున్నాం. దట్స్ ఇట్ ఫర్ వీడియో. థ్యాంక్ యూ.